నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పోస్టల్ బ్యాలెట్స్ ఓట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖరారైపోయిందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారో ఎలక్షన్కి పనులు చేసేవాళ్ళు వాళ్ళందరూ పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ టైం వచ్చింది కాబట్టి వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యారని అంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ స్టార్ట్ చేసేశారు. డే 1లోనే 3 lakhs దాకా వచ్చే ఓట్స్ అని అంటున్నారు. సో దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైపోయింది, ఆయన ఇప్పుడు చల్లబడతాడు. సో ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా వెయిట్ చేశారు ఆయన ఏదో చేస్తాడు అని చెప్పేసి అని. బట్ ఇప్పుడు వాళ్ళకి ఛాన్స్ వచ్చింది కాబట్టి ప్రతిఫలం ఇవ్వడానికి రెడీ అయ్యారు అని అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? జగన్ ఇకపై చల్లబడినట్టేనా? ఇది ఒక సామెత ఉంది కదమ్మా ఇంగ్లీష్లో, ఎవ్రీ డాగ్ యాజ్ ఇట్స్ డే అని, ఓన్ డే అని. ఎవరికైనా ఒక రోజు వస్తుంది అని. అట్లాగే ఇవాళ ఇన్ని రోజులు రిసీవింగ్ ఎండ్లో ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెద్దలు చేస్తున్న పనులకి ఎదురు చెప్పలేక ఏదైనా చేస్తేనేమో పోలీసులను ఉపయోగించి వీళ్ళ మీద దౌర్జన్యకరంగా లాఠీ చార్జీలు చేయించడం ఇవన్నీ జరిగినాయి. కానీ వాళ్ళకి మాత్రం ప్రభుత్వం మీద కిందటి 2019లో ఒక్కొక్కడు 200 ఓట్లు దొంగ ఓట్లు వేయించామని వాళ్ళే ఒప్పుకున్నారు. వైఎస్ఆర్సీపీ రావటానికి ఎవరైతే సహకరించారో 2019లో ఇవాళ వాళ్ళే ప్రధానంగా ఎదురు తిరిగారు. ఎదురు తిరగటమే కాకుండా వాళ్ళు ఇది పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంతగా ఎక్కువ మంది అప్లై చేశారు. అప్లై చేసి ఫస్ట్ రోజే మొత్తం 5 లక్షల్లో 3 లక్షల మంది దాకా ఓటేశారని అంటున్నారు. బ్రిస్క్గా జరుగుతుంది, ఒక జనరల్ ఎలక్షన్లో జరిగినట్టుగా. ఇవాళ పొద్దున్న నరసరావుపేటలో ఆ పోలింగ్ కేంద్రానికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వాళ్ళని కవ్వింపు చర్యలకు దిగి అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు కూడా వెళ్ళారు. వెళ్తే వాళ్ళు ఇద్దరు ఘర్షణ పడ్డారు. అంటే వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ, వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాలెట్ బాక్స్ పోస్టల్ బ్యాలెట్ వేస్తున్న వాళ్ళందరూ ప్రభుత్వం పట్ల వాళ్ళు కనుక లాయల్గా ఉండారని వాళ్ళకి నమ్మకం కలిగితే ఆ ఓట్లు శాంతియుతంగా జరగటానికి సహకరించాలి. కానీ అక్కడ వెళ్ళి శాంతి భద్రతల సమస్య సృష్టించకూడదు. తర్వాత కొంతమంది పోస్టల్ బ్యాలెట్లో ఉండవాళ్ళని డబ్బులు ఇస్తామని కూడా బేరసారాలు చేసిన ఫోన్లు రికార్డింగ్లు కూడా మనకి వైరల్ అయినాయి. డబ్బులు ఆఫర్లు చేస్తున్నారు. అయినా సరే పోస్టులు వాళ్ళు తీసుకోవడానికి సిద్ధపడతల్లా. ఒకసారి అయితే ఒక వ్యక్తి, గవర్నమెంట్ ఉద్యోగి ఓటు వేసేసాడు. ఓటు వేసిన తర్వాత మీరు అన్నట్టు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళి బేరం పెట్టారు. అడిగితే అతను నేను ఆల్రెడీ నిన్న ఉపయోగించేసుకున్నా అని చెప్పాడు. నిన్న ఉపయోగించేసుకుని నాకు డబ్బులు అక్కర్లేదని కూడా రిజెక్ట్ చేశాడు సున్నితంగా. అయినా కూడా అతని మీద దాడి చేశారు. డబ్బులు కూడా తీసుకోవడానికి అతను ఇష్టపడలా. అంటే వీళ్ళకి ఎంత అసహనం వచ్చిందంటే ప్రభుత్వ ఉద్యోగులు గతంలో లాగా మనకు ఓటేయరు కాబట్టి వాళ్ళ కుటుంబాలు కూడా వేయవు. ఇప్పుడు వాళ్ళు సఫర్ అయినప్పుడు కుటుంబం కూడా అంతే ఇబ్బంది పడుతుంది కదమ్మా. ఇంట్లో ఒక 4 ఓట్లు ఉన్నాయనుకోండి, ఇప్పుడు కొంతమంది పిల్లలు మేజర్లు అయినప్పుడు వాళ్ళకి ఓట్లు వస్తాయి. ఒక్కోసారి తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళతో పాటు. అట్లా ఇంట్లో ఒక 4 ఓట్లు చొప్పున వేసుకున్నా కూడా 20 లక్షల ఓట్లు అయితే ఉంటాయి. 20 లక్షల ఓట్లలో వీళ్ళకి దాదాపు పడితే ఒక ఏదైనా 20-30 వేలు పడతాయేమో, కానీ మిగిలిన ఎవడు కూడా వేయరు. ఎందుకంటే ప్రభుత్వం చేత వాళ్ళు అన్ని ఇబ్బందులకు గురయ్యారు. వాళ్ళకి టీఏలు పెంచలేదు, డిఏలు పెంచలేదు, శాలరీస్ పెంచలేదు, వాళ్ళ మీద నిర్బంధం ఎక్కువైపోయింది. టీచర్స్ పరిస్థితి అయితే మరీ దారుణం. టాయిలెట్లో డ్యూటీలు కూడా వాళ్ళే చేయాల్సి వస్తుంది. ఆ విధంగా ఒక బానిసల్లాగా తయారు చేశాడు. ప్రభుత్వోద్యోగులకేమో పే రివిజన్ కమిషన్ వేసినా కూడా శాలరీలు పెరగని దుస్థితి. ఇన్ టైంలో శాలరీస్ ఇవ్వట్లేదు. గతంలో మీకు తెలియదు, మీరు చిన్నప్పుడు అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అంటే ఎవరన్నా కొత్తగా ఆ ఊళ్ళోకి వెళ్ళిన ఉద్యోగస్తుడు అంటే ప్రొవిజన్ షాపుల్లో ఖాతాలు ఇచ్చేవాళ్ళు. అయ్యో మీరు ఎక్కడికి వెళ్తారండి తీసుకెళ్ళమని. ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగులకి ఆ పరపతి లేదు. వాళ్ళకి శాలరీలే సరిగ్గా రావు, ఎప్పుడు ఇస్తారు ఈ అప్పులని షాపుల వాళ్ళు, పచారీ షాపుల వాళ్ళు కూడా ఖాతా పెట్టని పరిస్థితి. ఒకప్పుడు బ్రహ్మాండమైన పరపతి ఉండేది. ఆ ఊళ్ళో 10-15 ఎకరాల రైతు ఉన్నా కూడా అంత పరపతి ఉండదు. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అంటే వాడికి ఖచ్చితంగా శాలరీ 31వ తారీఖు పడిపోద్ది. కాబట్టి
మన డబ్బులు మనకు వస్తాయి, తీసుకెళ్తే మనకు బేరం జరుగుతుంది కదా అన్నట్టు ఉండేది. ఆ విధంగా సామాజికంగా కూడా వాళ్ళ పరిస్థితుల్లో దిగజారిపోయింది. ఆ గౌరవం పోయింది గవర్నమెంట్ ఉద్యోగం అంటే. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే మనం అందరితోనూ సున్నం పెట్టుకున్నాము ఈ 5 ఏళ్లలో. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు వెళ్ళి అడిగితే ఎవడు ఓటేస్తాడు ఈసారి? అందుకే వాళ్ళు పట్టుదలగా గవర్నమెంట్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆ ఓట్లు ప్రొసీజర్కి సంబంధించి వీళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి రకరకాల మినహాయింపులు పర్మిషన్లు తెచ్చుకుని ఓట్లు వాళ్ళ కసి తీర్చుకోదలుచుకున్నారు. నువ్వు మమ్మల్ని ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టావు కాబట్టి నీకు కూడా బై బై చెప్పే రోజు వచ్చింది మాకు అనే ఒక పట్టుదల ఎంప్లాయీస్లోనూ టీచర్స్లోనూ ఇద్దరిలో కనపడుతుంది. అది దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఆ విధంగా వేధించడం అనేది కూడా ఒక ప్రభుత్వం అంటే తండ్రిలాగా వ్యవహరించాలి. రాష్ట్ర ప్రజలకి ఉద్యోగులకి మనం ఈ ప్రభుత్వానికి విశ్వసనీయంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలన్నట్టు ఉండేది. ఈసారి అది పూర్తిగా పోయింది. ఒక్కసారే చూశారు ఇన్ని. ఏదో ఇతను కూడా రాజశేఖర రెడ్డి గారి లాగా ఉదారంగాను మంచితనంతో ఉంటాడనుకున్నారు, కానీ ఆ దాతృత్వం వీళ్ళలో ఏమాత్రం కూడా కనపడలా. ఇతనిదంతా కక్ష సాధింపు, ఫ్యాక్షనిజం అది ఎంప్లాయీస్ మీద చూపించాడు, ఓటర్స్ మీద కూడా చూపించాడు, ప్రజల మీద. ఇప్పుడు అందుకే ప్రజలు ఈ రకంగా ఎదురు తిరిగి ఈ ప్రభుత్వాన్ని ఇంకా ఉండనివ్వకూడదు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అది కూడా తీసుకొచ్చి ప్రభుత్వానికి ఈ భూములు కూడా ప్రభుత్వ ఆధీనంలోకి లాగా ప్రైవేట్కి ఇళ్ళు కానీ ఇళ్ల స్థలాలు కానీ భూములు, వ్యవసాయ భూములు అన్నీ కూడా ఏ ఆస్తులైనా సరే ప్రభుత్వ దీనిలోకి వెళ్ళిపోతాయి. ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడంటే వీటిని తాకట్టు పెట్టుకుని అప్పులు తెచ్చుకోవటానికి. ఇట్లాంటి విజయవాడ లాంటి మున్సిపాలిటీలో హౌస్ ట్యాక్స్ ఎలా చేశారంటే హౌస్ వాల్యుయేషన్ మీద ట్యాక్స్లు వేశారు. దాని మూలన ఏమైంది, ట్యాక్స్ కలెక్షన్ బాగా పెరిగింది. ఇప్పుడు ఆయన కనుక ఎక్కడికన్నా వెళ్ళి అప్పు తీసుకోదలుచుకున్నాడు అనుకోండి, నాకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఇంటి పన్నుల ద్వారా ఇంత ఇన్కమ్ వస్తుంది అని ఒక చూపించుకుంటాడు. అంటే ఇన్ని బిలియన్ కోట్ల రూపాయల ఆస్తుల మీద నాకు ఇంత లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి, వేల కోట్ల రూపాయలు వస్తున్నాయని. అప్పుడు ఇదివరకు గతంలో లిక్కర్ మీద వస్తున్న ఆదాయాన్ని చూపించి లోన్ తెచ్చుకొచ్చాడు. అవును, అంటే ఓవరాల్గా ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల సీన్ మారిపోయింది అనుకోవచ్చా ఏపీలో? ఇప్పుడు ఎలక్షన్లో గవర్నమెంట్ ఎంప్లాయీసే ఈ రకంగా వ్యవహరిస్తే ఓటర్లు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారనేది కదా ఈ ప్రభుత్వం పట్ల. ఖచ్చితంగా అందరూ వ్యతిరేకించి వేస్తారనేది వాళ్ళకి అర్థమైపోయింది. అందువల్ల ఇవాళ డీజీని కూడా మళ్ళీ మార్చారు కదా నిన్న. అవును, డీజీపీని మార్చేశారు. వీళ్ళు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి అధికారంలోకి రావచ్చని ఒక పథకం వేసుకున్నారు. ఈ పథకం 5 ఏళ్ల నుంచి అమలు జరుగుతుంది. అందులో భాగంగానే వాలంటీర్స్ని పెట్టడం కానీ, ఇక్కడ పోస్టింగ్లు ఇవ్వటం కానీ ఇవన్నీ జరుగుతాయి వచ్చినాయి. ఎలక్షన్ ముందు ఆయన సామాజిక వర్గానికి, ఆయన సొంత జిల్లాకి చెందిన వాళ్ళనే తీసుకొచ్చి పెట్టుకున్నాడు. మరి ఒక్కొక్కరిని తీసేశారు కదా. ఇంకా సిఎస్ మీద కూడా ఫిర్యాదులు ఉన్నాయి. వాళ్ళ ప్రధానమంత్రి, హోంమంత్రి వచ్చి కూడా ఇంత అవినీతి ప్రభుత్వాన్ని ఇట్లా ఉంచే పరిస్థితే లేదు, ఇతను ఏ హామీ కూడా అమలు చేయలేదు చెప్తున్నారు. అవినీతి ప్రభుత్వం అని చెప్పేసి మోదీ కూడా అన్నారు. అదే కాదు, భూ ఆక్రమణ ప్రభుత్వం ఇది. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, చాలా అవినీతి జరిగిందని కూడా చెప్పారు. ఎన్డీఏ కూటమి కూడా అన్నారు. సో ఫైనల్లీ పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ద్వారా ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖరారు అయిపోయింది అని అంటున్నారు. సో ఇండికేషన్ ఓటమి ఖరారు అయిపోయిందని అంటున్నారు, చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా. సో వాళ్ళు ఒపీనియన్ని లేకపోతే వారి అభిప్రాయాన్ని ఏదైతే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిందో తిరిగి ఇవ్వడానికి రెడీ అయిపోయారు అంటున్నారు. అయిపోయింది కూడా. రిటర్న్ గిఫ్ట్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఇవ్వాలనుకున్నదైనా కావచ్చు. సో ఇచ్చేస్తున్నారు అని అంటున్నారు. సో అదే చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ అమ్మ సౌజన్య. మన వీక్షకులు కూడా నమస్కారం.